Hi, thank you very much for joining me today and welcome to All Things Me. జూన్, జూలై అండ్ ఆగస్ట్ చాలా వేడిగా ఉండే నెలలు. దుబాయ్లో పీక్లో ఉంటుంది సమ్మర్. ఈ పీరియడ్లో వాకింగ్ అంటే చాలా ఆలోచించి బయటపడాలి. అందుకే తెల్లారుజామునే వాకింగ్ మొదలుపెట్టాను. నేను ఇంత ఉదయాన్నే బయటపడ్డా కూడా చూశారు కదా ఆకాశం ఎంత తెల్లగా ఉందో. ఇంకాసేపు అయితే చాలా వేడైపోతుంది. మేము ఎయిర్పోర్ట్కి కొంచెం క్లోజ్ బైలో ఉంటాము. అందుకే ఆల్మోస్ట్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే వరకు మనకి కనిపిస్తుంది. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో ఫర్ అ వాక్. అయిపోయింది, వచ్చేసాను. మా కమ్యూనిటీలో ఒక ఫుల్ రౌండ్ వేస్తే అప్రాక్సిమేట్లీ 4200 to 4300 స్టెప్స్ వేయచ్చు. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు ట్రై చేస్తాను 10,000 కంప్లీట్ చేయడానికి. మీలో ఎంతమందికి వాకింగ్ ఒక హ్యాబిట్ అయిపోయింది చెప్తారా? సో ఇంకా ఇండియన్ యాష్ కార్డ్, అదే అండి బూడిద గుమ్మడికాయ. దీని పాజిటివ్ ఎనర్జీ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం కదా. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నాను. మాకు ఇక్కడ లూలు సూపర్ మార్కెట్ అని ఉంటుంది. అందులో ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఒకేసారి నేను చాప్ చేసుకొని పీసెస్ ఇలా ఉంచుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటుంటాను. ఒక కప్పు బుడిద గుమ్మడికాయ ముక్కల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇంక దాంట్లో ఏమి వేయొద్దు, జస్ట్ ఈ 2 మాత్రమే వేసి జ్యూస్ చేసుకొని ఆ మొత్తం పిప్పంతా తీసేసి వెంటనే తాగేయచ్చు. ఈ జ్యూస్ చాలా బ్లాండ్గా ఉంటుంది, ఎటువంటి రుచి కూడా ఉండదు. బట్ లార్జ్ ఇంటెస్టైన్స్లోని ఇంప్యూరిటీస్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా బెనిఫిట్ అయితే ఉంటుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మొక్కల పోషణ. మనం జ్యూస్ తాగేసి మొక్కలను ఎలా వదిలేస్తాం చెప్పండి? వీటికి కూడా కాస్త నీళ్ళు తాగించేస్తే ఒక పని అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా యోగా టైం. ఎవ్రీడే ఒక 30 minutes యోగా ప్రాక్టీస్ చేస్తాను. ఈ 30 నిమిషాలు యోగా చేసిన దానివల్ల రోజంతా చాలా మంచిగా ఉంటుంది. ఇట్స్ బేసికలీ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండ్ కీప్స్ యూ ఆల్సో యాక్టివ్. బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టుకుని ఫ్రెష్ అయిన వెంటనే ఆకలి మీద తినేవచ్చు కదా. సో ఇవాళ ఓట్స్ పోరిచ్చి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ వాటర్ బాయిల్ చేసేలోగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను. యాపిల్ మీద ఇప్పుడు చాలా వ్యాక్స్ ఉంటుంది కదా. సో ఈ యాపిల్ మీద ఉండే తొక్కంతా తీసేసుకుంటేనే బెటరు. కడగడం కన్నా ఐ ఫీల్ ఇట్ ఈస్ బెటర్ టు పీల్ ద యాపిల్. ఒక 30 grams ఓట్స్ తీసుకొని ఈ హాట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఇవి యాక్చువల్లీ రోల్డ్ ఓట్స్. ఇవి కొంచెం డైజెషన్కి టైం తీసుకుంటాయి కాబట్టి మనం తిన్న తర్వాత కూడా మనకి బాగా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలాసేపు ఆకలేదు. నేను ఇప్పుడు కొన్ని వాల్నట్స్ అండ్ పెకాన్ నట్స్ చాప్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ నట్స్ అయినా మీరు దీంట్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సగం ఉడికిన ఈ ఓట్స్తో పాటు కలిపేసి వాటితో పాటు కుక్ చేద్దాము. ఓట్స్ ఉడికేలోగా అవి కూడా ఉడికిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన డ్రై ఏప్రికాట్స్. వీటిలో నుంచి గింజ తీసేసి ఈ ఫ్లెష్ని చాప్ చేసేసి ఓట్స్తో పాటు ఉడికించేద్దాము. ఇందులో ఉన్న నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది. యాపిల్ వల్ల కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఈ తొక్కలు తీసేసి పక్కన పడేద్దాము. దీన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు కంప్లీట్గా ఉడికే వరకు ఉంచేద్దాము. దీంట్లో కొంచెం చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇట్ యాడ్స్ మోర్ ఫైబర్. 1 teaspoon చియా సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఓట్స్ అంతా ఉడికిపోయినప్పుడు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. వీటిని వేసి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ సినమన్ పౌడర్. యాపిల్ అండ్ సినమన్ పౌడర్ కాంబినేషన్ ఈజ్ రియల్లీ ద బెస్ట్. సో మీకు 1 teaspoon వరకు సినమన్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని సెట్లో నిద్దాము. ఇలా రెడీ చేసుకొని అలా వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి వేడి ఓట్ మీల్ సర్వ్ చేసుకొని దాని మీద ఇంకొంచెం సినమన్ పౌడర్ చల్లుకొని మంచిగా తినేయడమే. సినమన్ పౌడర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఓట్ మీల్ గురించి ఇంతగా చెప్తున్నాను ఏంటి అనుకోకండి, అది నచ్చే వాళ్ళకి చాలా నచ్చుతుంది. టీ లేకుండా మార్నింగ్ రొటీన్ ఎలా అవుతుంది? సో a nice cup of tea is a pleasant touch for my morning time. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. ఎలా ఉంది? Please, I'm waiting for your comments. Don't forget to comment and subscribe if you are new to my channel. Thank you so much. See you soon. Till then, bye.